సో అందరూ కూడా వచ్చేసరికి జేఎన్టీహెచ్లో బీటెక్ కానివ్వండి, బీఫార్మసీ కానివ్వండి, యూజీ పరంగా ఇక పీజీలకైనా అదే ప్రాసెస్ అనుకోండి, అది పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేసుకోవడానికే ట్రై చేస్తూ ఉంటారు, కంప్లీట్ చేసుకుంటారు. సో కంప్లీట్ అయ్యే వరకు నానా తిప్పలు పడతారు. సో సబ్జెక్టులు గ్రేస్ మార్క్స్ ఉంటే గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవడం, లేకపోతే సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఉంటే సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ వేసుకోవడం, అవి లేనప్పుడు సబ్జెక్టు క్లియర్ చేసుకోవడం. ఇప్పటి వరకు ఆ పరిస్థితి రాలేదు, గ్రేస్ మార్క్స్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ లేకుండా ఓన్లీ R22 బ్యాచ్ తప్ప. అయితే ఎలాగలా నానా తిప్పలు పడి మొత్తానికైతే బీటెక్ బీఫార్మసీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గ్రేస్ మార్క్స్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఇది కనుక పెట్టుకోపోయినట్టయితే పెద్ద ప్రాబ్లం ఉండదు, సింపుల్గా తేలిపోద్ది. ఇవి పెట్టుకుంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానని చెప్పేసి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఏంటంటే అసలు మీకు తెలుసుకోవాల్సిన విషయం చాలామంది అడుగుతూ ఉన్నారు. దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ కూడా ద్వారా కాల్ చేయొచ్చు. ఇక దీంతోపాటు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్, జెఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక టాపిక్లో వెళ్తే ఈ PCCMM పాస్ అయినా డైరెక్ట్గా గ్రేస్ మార్క్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అప్లై చేసుకున్నా దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అది రాంది ఈ ఓడి అనేది రాదండి. మీకు ఈ ఓడి అనేది రావాలంటే ఇదొక రిక్వైర్మెంట్. అయితే ఇంకో రిక్వైర్మెంట్ ఏంటి, కాన్వకేషన్ అనేది కంప్లీట్ కావాలి. మీకు ఇంతకుముందు చెప్పాను 3 కాన్వకేషన్ మోడ్లు ఉంటాయని, అవి తెలియనట్టయితే చూడండి, వీడియోస్ ఉంటాయి. అయితే ఈ కాన్వకేషన్ అయిన తర్వాత ఓడి అనేది డిస్పాచ్ చేస్తాడు. అయితే ఇప్పుడు PCCMM మీరు పాస్ అయినా లేదా గ్రేస్ మార్క్ సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అప్లై చేసుకున్నా మీకు స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లోకి వెళ్తే 100% యువర్ ఓడి ఈజ్ రెడీ టు ప్రింట్ అని చెప్పేసి దాని ఫీజు రేటు చూపిస్తుంది అనమాట. అది ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కాన్వకేషన్ అవ్వలేదు అనుకోండి, మీ ఓడి వచ్చేసరికి యువర్ ఓడి విల్ బి డిస్పాచ్డ్ ఆఫ్టర్ ది కాన్వకేషన్ అని చెప్పి చూపిస్తుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ వ్యారీ అవుతుంటాయి. ఇక్కడ ఒకవేళ 1% వచ్చేసరికి నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది అని చెప్పానా. సో అది ఎప్పుడు అంటే PCCMM మీరు తీసుకున్నా కూడా అది అప్డేట్ చేయకపోతే, ఒకవేళ PCCMM ప్రింట్ అవ్వలేదు అనుకుంటే వాళ్ళకు కూడా అదే చూపిస్తుంది. ఇక 99% వచ్చేసరికి ఎలిజిబుల్ చూపిస్తుంది. చూసారా, అది ఎప్పుడు PCCMM తీసుకున్న తర్వాత. అయితే ఇప్పుడు PCCMM తీసుకున్న తర్వాత కాన్వకేషన్ మోడ్ను బట్టి మీ ఓడి అనేది 2 రోజుల్లో వచ్చేస్తుంది. ఒకవేళ ఇన్ కాన్వకేషన్ మోడ్లో గనక ఉండి అది ఇంకా జరగలేదు, కాన్వకేషన్ కంప్లీట్ కాలేదంటే యువర్ ఓడి విల్ బీ డిస్పాచ్డ్ ఆఫ్టర్ ది కాన్వకేషన్ అని చూస్తారు. అంటే కాన్వకేషన్ అయిపోయిన 2 రోజులకే మీకు ఈ ఓడి అనేది వాళ్ళు పంపించడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎన్ని రోజులు పడుతుందండి అని అడుగుతున్నారు. దీన్ని బట్టి వ్యారీ అవుతూ ఉంటుంది నెంబర్ ఆఫ్ డేస్ అనేది. ఓకేనా. సో పర్టికులర్ లిమిట్ అనేది లేదన్నమాట దీనికి.